చదివేస్తే ఉన్నమతిపోతుందంటారు. లేకపోతే చదువుకున్నటువంటి తెలివితేటలు అమాయకత్వం కాకపోతే ఫ్రాన్స్ వాళ్ళకి ఎంత బుర్ర తక్కువ వాళ్ళని అనుకోలేదు నేను. ఇప్పటికే శరణార్థుల పేరుతో పాలస్తీనా వాళ్ళని తీసుకొచ్చుకుని లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని తీసుకొచ్చుకుని కొట్టుకు చేస్తున్నారు అక్కడ. మనకి మన భారతీయులే కొన్ని యదో పనులు చేసే వాళ్ళని మనం ఏం సమర్థించుకోనక్కర్లేదు. అమెరికాకి ఈ మధ్యన అక్రమ వలసల్లో మనమే నెంబర్ 1 అయ్యాము, ఇంతకంటే దరిద్రం లేదని ఇంతకుముందు చెప్పుకున్నాం, గుర్తుంది కదా. నేను వీడియో కూడా పోస్ట్ చేశాను. 1,50,000 మంది దాకా అక్రమ మార్గంలో ఎట్లాగా మెక్సికోకి వెళ్ళి అక్కడ ఈ డ్రగ్ ఫెడలర్స్ ఆ స్మగ్లర్స్ ద్వారా అక్రమ మార్గంలో సరిహద్దులు దాటి అక్కడ పట్టుబడి అమెరికన్ పోలీసులకి అక్కడ శరణార్థులుగా లొంగిపోతూ ఉండటం, తద్వారా అక్కడ సెటిల్ అవ్వడం అన్నటువంటివి చేస్తున్నారు. అంటే అడ్డదారిలోనన్నా వెళ్ళి అమెరికాలో సెటిల్ అవ్వడానికి చేసుకుంటున్నటువంటి ఏర్పాట్లు. దీనికోసం పెద్ద వ్యవస్థలే నడుస్తున్నాయి. ఇప్పుడు ఇట్లాంటి వ్యవస్థలకి ఇక పైన ఫ్రాన్స్ ఉపయోగపడుతుంది. మొన్న ఈ మధ్యన ఫ్రాన్స్లో ఒక విమానాన్ని ఆపారు. అందులో దుబాయ్ నుంచి వెళ్తున్నటువంటి విమానాన్ని ఆపారని చెప్పుకున్నాం కదా. అందులో భారతీయులు ఉన్నారు. మానవ అక్రమ రవాణాకు సంబంధించి పట్టుకున్నారు. అందులో జడ్జిలు దాన్ని ఆగ్రహించారు, వదిలేసేయమని చెప్పారు అని చెప్పుకున్నాం కదా. అయితే 25 మంది అంట అందులో ఉన్నటువంటి వాళ్ళు, మేము అక్రమ రవాణా అవుతున్నాము, మేము అమెరికాలోకి వెళ్ళడానికి ఎట్లా మేము రాజకీయ శరణార్థులు, మా దేశంలో రాజకీయ పరంగా ఇబ్బందులు ఉన్నాయి, మేము అక్కడ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం, అందుకని మమ్మల్ని హింసిస్తున్నారు, అందుకని మేము దేశం వదిలిపోతున్నాము అని చెప్పారట. దాంతో అంటే వాళ్ళు అక్రమంగా వెళ్తున్నారన్నటువంటి పాయింట్ గుర్తించి పట్టుకుంటే ఆ మాట చెప్పారట. మమ్మల్ని శరణార్థులుగా గుర్తించండి అన్నారట. శరణార్థులుగా ఓకే చేసేసిందంట. ఈ మొక్క చెప్తే మన ఇండియాలో ఫేస్బుక్లో ట్విట్టర్లో నోటుకు వచ్చిన కారు కోతలు కూసేటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. వాళ్ళందరి మీద పోలీస్ కేసులో ఇవే నడుస్తాయి. కావాలంటే వీళ్ళే పోలీసులతో చెప్పి డబ్బులు ఇచ్చి మరి ఎఫ్ఐఆర్లు పెట్టించుకుంటారు. ఇది పట్టుకుని శుభ్రంగా ఫ్రాన్స్కి వెళ్ళిపోతే కనుక అక్కడ వాళ్ళు పౌరసత్వం ఇచ్చేస్తారు. లేకపోతే కనుక బ్రిటన్కి వెళ్ళిపోతే ఏది విజయ్ మాల్యా గారు చెప్పినట్టు నేను రాజకీయ శరణార్థిని అని చెప్పి అట్ట వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవ్వచ్చేమో. కాస్త డబ్బులు ఉంటే చాలు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోవచ్చు. కాబట్టి ఈ విధమైనటువంటి రూట్కి వెళ్ళేటటువంటి పరిస్థితి కనబడుతోంది.